లోకేష్ గారికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. వీళ్ళు విదేశాలకు ఎప్పుడు పర్యటన పోవాలన్నా ప్రభుత్వ సొమ్ముతో పోయి ఊరేగి రావడం వీళ్ళకి అలవాటు. వీళ్ళు దావోస్కి అంటారు, లేకుండా ఉంటే ఆస్ట్రేలియాకి అంటారు, సింగపూర్ అంటారు, అమెరికాకి అంటారు. ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ విమానాలు తీసుకొని ఆడిపోవడం, ఖర్చు పెట్టుకొని రావడం. నేను చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 3 సార్లు 4 సార్లు దావోస్ పోయినారు. ప్రతిసారి కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. ఈయన పోయి వచ్చేదానికి ముఖ్యమంత్రి రాజు వెళ్ళ రభసక్ అని చెప్పి ఈయన వంగమాగదులు ఈయన యొక్క అధికారులంతా పోయేదానికి కొన్ని కోట్లు అవుతాయి. ప్రతి సంవత్సరం ఆయన ఆ దావోస్ పోయి వస్తానే ఇక్కడ పేపర్లో, ఈనాడు పేపర్లో కానీ లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తాయి. ఏది 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినారు, పీపీఎల్ చేసుకున్నారు, దాన్ని ఏమంటారు, ఎంఓయూలు చేసుకున్నారు. ఒక సంవత్సరం అయితే 10 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు నువ్వు చేసిండు అయితే ఈ రాష్ట్రానికి వచ్చింది ఏంది అని చెప్పి నేను అడుగుతాను. మీరు చెప్పండి, నేను ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత గ్రౌండ్ అయినా ఈరోజు? నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ప్రతిసారి దావోస్కి పోయి ఇంటికి వచ్చే లోపల ఆయన చెప్పేది ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. ఇటీవల కూడా విశాఖపట్నంలో కూర్చొని 14 లక్షల కోట్లు అని చెప్పినాడు. మరి నువ్వు అన్నీ చెప్పినట్టయితే దాదాపు 60 లక్షల కోట్ల పెట్టుబడి రావాలా? ఒక 5,000 కోట్ల 10,000 కోట్ల పెట్టుబడులు చూపిస్తావా? చంద్రబాబు నాయుడు గారు చూపించగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అనవసరంగా ఈ వీళ్ళ యొక్క మోజు కోసం ఈ దావోస్ అనేది ఒక ఫార్స్. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఈ దావోస్ పర్యటన అనేది దయచేసి సాలించుకోండి. ఈ ప్రభుత్వ ఖజానా ఖర్చు తప్పితే, మీ విలాసవంతమైనటువంటి మీ ఎచ్చులు చెప్పుకునే దాని పనికొస్తాయి తప్పితే దీనివల్ల ఎటువంటి లాభము లేదు.